దుబాయ్లో ఉంటాడా? ఇదేం కొత్త కథబ్బా? ఈ సంగతి తర్వాత చూసుకుందాం. దిగండి దిగండి. ఈ ఆనందం కొద్దిసేపు మాత్రమే, తర్వాత అన్నీ ఏడుపులే. నిజాన్ని ధైర్యంగా బొజ్జికి చెప్పగలిగే రోజు ఎప్పుడొస్తుందో. ఇప్పుడే. ఇప్పుడు హ్యాపీ అయినా చిన్ని, ఫుల్ హ్యాపీ. ఇదేం పోటీ సీతారత్నం గారు? చన్నీళ్లతో స్నానం చేయాలా ఏంటి? కాదు బేబమ్మ గారు, ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ అందరూ వరుసగా కూర్చోవాలి. మగ్గుతో ఒకరు వాటర్ తీసుకుని మీ వెనకున్న వాళ్ళకి ఇవ్వాలి. అలా ఆ ఖాళీ బకెట్ ని ఎవరైతే ముందుగా నింపుతారో వాళ్లే ఈ పోటీలో విజేతలు. అంతేనా? సింపుల్. మేము చించేస్తాం. నువ్వేనా చించేది? మేము చించేస్తామే. నా సంగతి నీకు తెలీదమ్మాయి. సీతారత్నం, మన టీమ్మేట్స్ లేరే. మీ కోడలు ఉంది కదా పిన్ని గారు. డబ్బులు తేకపోయినా లక్షణ తెద్దుగనరా. యోయో, మనమే గెలవాలి. ఇంకా మొదలు పెట్టండి. కూర్చో కూర్చో. రా రా. సొంతం 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 నీకా నాకా హేండి. గేమ్ స్టార్ట్. 1 2 3. ఏంటి కలెక్టర్ గారు? నన్నే మోసం చేస్తావా శృతి? ఓ, పసిగట్టేశావా? సారీ అక్షర. తర్వాత నువ్వు జీవితాంతం సారీ చెప్పినా యూజ్ ఉండదు శృతి. ఆలోచించుకో. బెదిరిస్తున్నావా అక్షర? కవలల్ని కాని ఒక పిల్లని చెల్లికిచ్చి అంత పెద్ద నిజాన్ని నీ అత్తింటికి ఈ లోకానికి దాచి ఇప్పుడు శృతిని భయపెడుతున్నావా? ఇందులో మీ జోక్యం అనవసరం. నాకే ఇది అవసరం. ఛాలెంజ్ చేసావుగా, మరో వికెట్ వస్తుంది. ఎలా గెలుస్తావో గెలు. శృతి, మర్యాదగా రిపోర్ట్స్ ఇవ్వు. ఇస్తాను. ఇవ్వవలసిన రాజేష్. శృతి, అంత ఈజీగా ఇస్తాను అక్షర. పుచ్చి మొహం దానా, ఏం చేసావో తెలుసా నీకు అసలు? పేపర్ చించి పడవ చేసి నీళ్ళల్లో వేసి గెలిచింది చూసి కూడా ఏం చేసావని అడుగుతావేంటి? నీకుంది తెలివో తిక్కో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏయ్, తిడతావేంటి? తిక్క గిక్క అన్నావంటే తొక్క తీసేస్తాను. మీ అమ్మ తోడు ఏమనుకుంటున్నావో? చేసిందంతా నువ్వు చేసి ఆ అమ్మాయిని అంటావేంటే? నేనేం చేశానండి? గెలిచొచ్చాను. నీ తొక్కలో ఆట కోసం వాళ్ళ తాట తీసే రిపోర్ట్స్ ని చించేసావు కదా నువ్వు.
నాకు చెప్పకుండా మీరేం చేస్తున్నారు? ఎక్కడ చెప్పనిచ్చారండి? ఎక్కడ చెప్పనిచ్చారు? చింపి 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 పడేస్తాను. చేతికొచ్చిన మంచి అవకాశాన్ని చింపి పడేశారు. అయ్యో, మరి నాతో పెట్టుకుంటే అంతే, చింపించేస్తా. చూసావా, నువ్వు తెచ్చిన ఆధారాలు ముక్కలు ముక్కలై నీళ్ళల్లో పడవలై నాని పనికి రాకుండా అయిపోయాయి. కుదిరితే అవన్నీ అంటించుకొని రాజేష్ కి చూపించుకో. నీ బలగం ఎంత పెంచుకున్నా నా బుద్ధి ముందు బలాదూరేనే. ఎంతమంది కలిసినా ఏం చెయ్యలేరు. కలుషిత నీరు దేనికి ఉపయోగపడదు. రెచ్చిపోక అక్షర, నువ్వు రిపోర్ట్స్ లేకుండా చేస్తేనే రాజేష్ కి నిజం చెప్పడానికి నేనున్నాను కదా. ఇప్పుడే నీ బండారాన్ని బయట పెడతాను. వదలను. శబ్బాష్ శృతి, వెళ్ళు. ఇప్పుడేం చేస్తావు? పింక్ సారీ, ఆగవే. ఈ గేమ్ నేనే గెలవాలి. ఆగు ఆగు, ఆగవే. నా పింకు శృతి, నన్ను గెలిపించడానికి వచ్చావా? ఒక్క 5 నిమిషాలు రావే. రాజేష్ కి ముఖ్యమైన విషయం చెప్పాలి. వదలు పెద్దమ్మ. రాజేష్ కే కదా, తర్వాత ఫోన్ లో చూదులే. నాతో రావే ముందు. పెద్దమ్మ ఇప్పుడే చెప్పాలి. వెళ్ళిపోతున్నాడు పెద్దమ్మ. ఒక్క 5 నిమిషాలే, నేను అక్కడ గెలుస్తానే. వదలు పెద్దమ్మ, వెళ్ళిపోతున్నాడు. నువ్వు ముందురా, నేను గెలుస్తాను. నిన్ను ఇలా కాదు. పెద్దమ్మ, మీకేం చెప్పాలి పెద్దమ్మ? ఇంకేం చెప్పేది లేదే, ముందు పదవే. నేను చెప్పేది వినండి. వచ్చేసాం. రండి రండి, అందరూ రండి. పెద్దమ్మ, నేనేం చేస్తున్నానో నీకు తెలియదు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. అమ్మో, వదులుతా, నువ్వు వెళ్ళిపోతావే. నేను ఓడిపోతాను. ప్లీజ్ 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 ప్లీజ్, ఈ ఒక్కటన్నా గెలవనివ్వవే. కూర్చోవే, నేను చెప్పేది వినవే. ఒక్క 5 నిమిషాలేగా. ఏదో పెద్ద కొంపలు మునిగిపోయినట్టు గింజుకుంటావంటే. పట్టేసా పట్టేసా పట్టేసాను. అయ్యో, పక్కనే పెట్టుకుని ఊరంతా వెతికేసానే. నేను పట్టేశానే. అమ్మో, ఆ లక్షణ గెలిచింది ఒక్కటే. వస్తే నువ్వేమైనా 100 గెలిచావా? నేనే గెలిచారు. అలా చేయండి. ఎలాగైతేనే 3వ గేమ్ విన్నర్ దేవమ్మ గారు. శృతి, నువ్వు బొంగొడతాలి. అమ్మో శృతి, నువ్వు నన్ను గెలిపించావే. నువ్వు బొంగొడతాలి. రాజేష్, ఏం మావయ్య? లోపలికి రా. రా చెప్తా. గెలిచా, నేనే గెలిచా. నేను గెలిచాను. ఇలా చంపలు పగలు కొడతారా అండి? నీ మీద అంత నమ్మకం ఉంది మరి. మాకిప్పుడే కదా తెలిసింది. ఇంకేం చేసేది? ఏదో చేద్దాంలే. మెల్లిగా అదే బయటపడుతుంది. వదులుతామా? ఇలాగే ప్రయత్నించండి. ఇలాగే గట్టి గట్టిగా తగులుతాయి. మీరు మారరు, వీళ్ళిద్దరూ మారరు. కానీ నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాను. మాటి మాటికి దీని ఎంట్రీ ఏంటంట? 4వ పోటీ మొదలవబోతోంది. అందరూ రావాలి. పోటీ మొదలవుతుంది. ఇందులో మాత్రం గెలిచి తీరాలి. మీరంతా రండి. మీ అమ్మతోడు.
సంతోషంగా ఉంది అక్షర. మనం గెలిచాము. మన కష్టానికి మొదటి సంపాదనలో చూసిన ఆనందం ఇప్పుడు కలుగుతోంది. ఇదే నిరంతరం అవుతుంది అత్త. అండి, ఈ విజయంతో మీ పతనాన్ని కోరుకున్న వాళ్లే వాళ్ళ పతనానికి నాంది పలుకుతున్నారు. కరెక్ట్గా చెప్పావు అక్షర. కష్టపడిందే నిలుస్తుంది, అందులో డౌటే లేదు. చూసావయ్యా, మీ అమ్మ తోడు ఏం దెప్పి పొడుస్తున్నారు. గెలుచుంటే ఆ మాటలు మనవయ్యేవి. అపర్ణ సంగతి తెలిసి దాన్నెందుకు తీసుకెళ్లారు? అదేదో ముందే నన్ను తీసుకెళ్లొచ్చు కదా. ఆ టైంలో ఐడియా రాలేదమ్మాయి. వచ్చేసరికి టైం అయిపోయింది. మీ అమ్మ తోడు. సరే అయ్యింది, వదిలేయండి. ఇకనైనా జాగ్రత్తగా ఉండి శత్రువుని గెలవనివ్వకుండా ఏం చేయాలా అని ఆలోచిద్దాం. పదండి. ఏమండి, పాపిటి కుంకుమ లేదు. ఇవాళ నియమనిష్టలతో వ్రతం చేస్తున్నాం. భర్త చేత బొట్టు పెట్టించుకుంటే సుమంగళికి మంచిది. చూస్తారేమ్మా? మా నాన్న ఇక్కడ లేరండి. అయ్యో, తెలీదు కదమ్మా. భర్త చేత కుంకుమ పెట్టించుకుంటే మంచిదని చెప్పాను. శృతి, ఇది ఉదయం కూడా వాళ్ళ నాన్న దుబాయ్లో ఉన్నాడంది. అర్థమై చావలేదు. అరవిందేగా తండ్రి. అది దానికి తెలీదు. అవునా? మరి చెప్పవే. దీంతోనే ఎరకాట పాట ఆడదాం. మాట్లాడరేంటి లేరా? ఉన్నారా లేక? నా మాంగళ్యాన్ని కాపాడే ఆ తల్లి అమ్మే నాతోటి నా భర్త ఉంటారని, నా ఐదోతనాన్ని కాపాడుతానని చూపించారు. చాలా అక్షర. నీకు వేరే వర్క్ లేదా? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? కొందరు అంతే బుజ్జి, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టించుకుంటే గాని కదలరు. మీ అమ్మ తోడు కొట్టినా కొడతారు. నువ్వు రావయ్యా, మీ అమ్మ తోడు. నిజమే అమ్మా, మీకు అమ్మవారి కృప ఉంది. మీ భర్త ఎక్కడున్నా మీరు నిండు నూరేళ్లు సుమంగళిగా ఉండేలా ఆ అమ్మే కాపాడతారు. అమ్మా, ఇక మీరు వాయినాలు ఇచ్చేసేయండి. అమ్మా బుజ్జమ్మ గారు, మీరే వాయినాలు ఇవ్వండి.
నేనా? మీరే మాకు ఆదర్శం. ఇవ్వండమ్మా. ఏవే, నేను కనపడలేదా? సరే. అక్షర, నీ చేతులతో ఇవ్వమ్మా. అత్తయ్య గారు, నేనా? పర్లేదమ్మా, ఇవ్వు. ఇవ్వు. ఇస్తున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. 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 అందరూ తీసుకున్నారుగా, ఇక ఉపవాసం విరమిద్దాం. సరే సరే, పదమ్మా పద. తప్పేముంది అక్షర, మన దగ్గర ఉన్నదే 1,00,000. దానికి తగ్గట్టే కదా ఆలోచించాలి. ఆటోలో వచ్చే రాబడి కూడా మామూలుగా ఉండదు అక్షర. ఆటో వాళ్ళకి వడ్డీ ఇస్తాను కదా. ఇంత తీసుకున్నా ఇట్టే కట్టేసేవాళ్ళంటే నమ్ము. అప్పుడు బాగా సంపాదించొచ్చనే. ముందొక ఆటో తీసుకుని నడుపుతాను, అదే 10 ఆటోలను తెస్తుంది. బాగుంది. హాయ్, అమ్మ ఫొటోస్ బాగున్నాయి. అమ్మా, ఈ ఫోటోలో నువ్వు భలే ఉన్నావు తెలుసా? బుజ్జి, ఈ ఆల్బమ్ ఎవరిచ్చారు? రూమ్ లో కింద పడిపోయామ్మా. ఎటివు చూసిస్తాను. ఏమండి, అందులో మన పెళ్లి ఫోటో ఉంది. బుజ్జి, హోంవర్క్ చేయాల్సిన టైంలో ఫోటోలు చూస్తుంటావా? ఇటివు. చూస్తున్నాను కదమ్మా, అయిపోతుంది. తర్వాత వెళ్ళి హోంవర్క్ చేసుకుంటాను. బుజ్జి, ఫొటోస్ ఏముంది, తర్వాతన్నా చూడొచ్చు. హోంవర్క్ ఇంపార్టెంట్. వెళ్ళమ్మా. హోంవర్క్ ఏముంది, చకచకా చేసేస్తాను. అమ్మ ఓల్డ్ ఫోటోస్ చూడాలి కదా. రండి బిగ్ ఫ్రెండ్ చూద్దాం. బుజ్జి, ఏమైందమ్మా? ఆల్బమే కదా చూస్తున్నాను. చూసేసి వెళ్ళి హోంవర్క్ చేసుకుంటాను. అది కాదమ్మా, ఇది నీకు హోంవర్క్ చేసే టైం కదా. ఏ టైంలో చేసేది ఆ టైంలోనే చెయ్యాలి. కరెక్ట్. బుజ్జి టైం టేబుల్ ఫాలో అవుతుంది కదా? ఎస్ అండి. కదా, ఇవ్వు. సరే, నేను హోంవర్క్ చేసుకుని వస్తాను.
ఏంటి మావయ్య ఇప్పుడెందుకు ఇది? అల్లుడు, ఇటువంటి సమయాల్లో గుండె నిబ్బరానికి ఇది పనిచేస్తుంది అల్లుడు. బాధను పోగొడుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఆహా వద్దు మావయ్య, నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అమ్మని, నాన్నని, అన్నయ్యని, వదిని క్షమించమని అడగాలి. కాదన్నానా? నేను కాదన్నానా? ఎమోషన్లో కాకుండా ఓ పెగ్గేసి ఆలోచించలుడు. నీ మేలు కోరే మామయ్యగా చెప్తున్నాను, వినవయ్యా నా మాట. అమ్మ కార్యక్రమం జరిపించలేదన్న బాధ నాకు ఉంది. ఇదిగో ఈ మందు తాగు. వద్దు మావయ్య, తాగు. వద్దు మావయ్య, కొద్దిగా తాగు. తాగు. బాధను మర్చిపోవాలి అంటే ఇదే సరైన మందు. తాగు. తాగల్లుడు. నిదానంగా నిదానంగా అల్లుడు. ఇంకొక్క పెగ్ కలుపుతానే. చెప్పిన మాట వినాలి నువ్వు. ఇది తాగుతుండు, నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్త, కొంచెం కొంచెం తాగు. నిదానంగా తాగలడు, కంగారు ఏమీ లేదు. ఇదిగో చిప్స్ చిప్స్, మెల్లుగా మెల్లుగా. అది మావయ్య, అమ్మ వాళ్ళని క్షమించమని అడగాలి. వెళ్దాం మావయ్య. అడుగుదాం అల్లుడు, అడుగుదాం. వెళ్దాం వెళ్దాం. నువ్వు ఇది ఒక్కటి తాగేసే అల్లుడు, తాగేసే. ఓ మెల్లిగా మెల్లిగా అల్లుడు. బండి స్టార్ట్ చేయల్లుడు. వెళ్దాం. స్టార్ట్ చేయ. మెల్లిగా మెల్లిగా పోని, మెల్లిగా పోని, మెల్లిగా. అల్లుడు, అయ్యో అయ్యో బాబు, బాబు అయ్యో, అయ్యో బాబు, బాబు అయ్యో, బాబు బాబు అయ్యో. ఏంటల్లుడు ఇంత పెద్ద పని చేసావేంటల్లుడు? మెల్లిగా వెళ్ళమని చెప్తున్నా వినలేదు. ఇప్పుడు చూడు ఎలా గిలగిలి కొట్టుకుంటున్నాడు. బాబు అయ్యో, బాబు బాబు, హాస్పిటల్ కి తీసుకెళ్దాం మావయ్య. అయ్యో బాబు, బాబు అయ్యో, బాబు బాబు. అయ్యో, ఇంకెక్కడ హాస్పిటల్ అల్లుడు, చచ్చిపోయాడు. అయ్యో చచ్చిపోయాడు. ఎంత పెద్ద పని చేసేవాళ్ళుడు. అమ్మో, ఇది పోలీసులకు తెలిస్తే ఇక నిన్ను జీవితాంతం జైల్లోనే పెడతారు. మావయ్య, నా కాలు చేయి ఆడట్లేదు, ఏం చేయాలి? నువ్వేం టెన్షన్ పడుకో, ఇక్కడే ఉంది. శవాన్ని దూరంగా తీసుకెళ్లి కాల్చేసి వస్తాను. ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియకూడదు, సరేనా? ఏదో ఒకటి చేయండి మావయ్య. ఇక్కడే ఉండాలి. చచ్చిపోయాడు. ఎంత పెద్ద పని చేసేవాళ్ళు. అమ్మో,
ఇది పోలీసులకు తెలిస్తే ఇక నిన్ను జీవితాంతం జైలులో. శృతి వీడియో పంపిస్తాను అంది, ఇంకా పంపించలేదంటే. శృతి వీడియో వచ్చిందా భూపతి గారు? పిక్చర్ క్లారిటీగానే ఉంది కదా? కెమెరామెన్వి నువ్వేగా, ఎందుకు బాగోదు? ఇక వాడండి. ఇక వాడు వాడిపోవడమే. బాయ్ అమ్మాయి. ఏమండి రాజేష్, కూర్చోండి. రండి కూర్చోండి. తమ్ముడు కనిపించాడు, వాడికి తీపి కబురు చెప్తే సంతోషిస్తాడు. కానీ ఇక్కడికెందుకు వచ్చాడు? ప్యూర్ గోల్డ్ సెట్ జీ. ఎంత కావాలి జీ? 5 లక్షలు కావాలి జీ. తూకం వేసి చెప్తాను. మనకెందుకులే అక్షరా, స్వీట్ ఇచ్చి చెప్పి వెళ్ళిపోదాం. పద. సరే పదండి. వస్తుంది అల్లుడు. అల్లుడు అల్లుడు, అక్షర అరవింద్ మనల్ని చూసే వస్తున్నట్టున్నారు. రాజేష్, తొందరపడి నువ్వు చేసిన చేదు నిజాన్ని వాళ్ళకి చెప్దామనుకుంటున్నావేమో. నీకు అనుకూలంగా ఏమీ స్పందించరు. నేను చెప్పినట్టే నిన్ను హంతకుణ్ణి చేసి జైలుకు పంపిస్తారు, అది గుర్తుపెట్టుకో. నగల గురించి ఎత్తినా చెప్పొద్దు. ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే వీడియో బయటకు వస్తుంది. ఆలోచించుకో. నువ్వు మాట్లాడే ప్రతి మాట నిన్ను కాపాడేదే అయి ఉండాలి. తమ్ముడు, మేము మీలా దొంగల్లా దొంగదారిలో వచ్చి దోచుకోవడం లేదు. కష్టాన్ని నమ్ముకుని వెళ్తున్నారు, విజయమే వరిస్తుంది. సర్లే అమ్మా, ఎవరి నమ్మకం వారిది. చూద్దాంలే. అయినా మీ నుంచి మా అల్లుడు ఏది తీసుకోడు గాని ₹1,00,00,000 ఇచ్చే కస్టమరు మీకోసం వెయిట్ చేస్తూ ఉండుంటాడు. ఇక దయచేయండి. జీ 5 లక్షలు అడిగారు కదా, 5 లక్షలు వస్తాయి. జీ డబ్బు రెడీ అయింది. రాజేష్, అత్తయ్య గారు అప్పుకి ప్రేమగా ఇచ్చిన 7 వారాల నగల్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నిన్నేరా. 5 లక్షలు దేనికి? తాగి ఒకరి చావుకి నువ్వు కారణమైనందుకు వాళ్లే నిన్ను అరెస్ట్ చేయించి శిక్ష వేయించి జైల్లో వేస్తారు. నిన్నేరా. మీకు దేనికి? నాకంటూ అవసరాలుంటాయి, అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రాజేష్, మేం నీకు శ్రేయోభిలాషులం. నీ పక్కనున్నది మంచి వాళ్ళైతే మేం అడగం, ముంచే వాళ్ళు గనకే అడుగుతున్నాం. అమ్మాయి, మాటలు మర్యాదగా రాని. నిన్ను ఎంత తిడితే అంత మర్యాద. రాజేష్, అతని మాయలో పడొద్దు, అది నీకు చాలా డేంజర్. ఏం జరిగిందో చెప్పు రాజేష్. దేనికంత డబ్బు? చెప్పరా. ఏంటి? ఇందాక నుంచి చూస్తున్నాను. నేను ఎవరి మాయలో పడట్లేదు, నన్నెవరూ మోసం చేయట్లేదు. నాకు డబ్బులు కావాలి, నా భార్య నగలు నేను తాకట్టు పెట్టుకుంటున్నాను. మీ నగలేమైనా తెచ్చారా? కాదు కదా. మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? మర్యాదగా వెళ్ళండి. రాజేష్, మొహం మీద కొట్టినట్టు అంత చెప్పిన తర్వాత కూడా ఇంకా రాజేష్ అంటావేంటయ్యా? మీ ఆవిడికి అర్థమైంది, ఇక వెళ్ళండి. ఏమండి, పదండి.
బాగా మాట్లాడేవాళ్ళుడు. నోరు జారుతావేమో, ఇట్నుంచిటే జైలుకి వెళ్తావేమో అని భయం వేసేసింది. ఇలాగే ఎక్కడ కనపడినా కటువుగా మాట్లాడుతూ జాగ్రత్త పడు. కలెక్టర్ గారు ఊరికే చీపురు పట్టుకుని కెమెరాకేదో పనిచేస్తున్నట్టు కలరింగ్ ఇవ్వడం కాదు, క్లీన్ చేసి మీరు ఎంత పనిమంతులో మీ నిజాయితీని నిరూపించుకోండి. లైవ్ వెళ్తున్నట్టుంది కదా, ప్రజలు చూస్తారు, మీకే పేరు వస్తుంది. ముందు మీ పేరు ఎక్కడికెళ్తుందో అది చూసుకొని చేసిన తప్పుకి క్షమాపణ అడిగి మీరే స్వయంగా క్లీన్ చేయండి. ఎవరో నేనా? నెవర్. నాకేం పని? నా నోరు నా ఇష్టం, ఎక్కడైనా ఊస్తా. ఐఎమ్ ట్యాక్స్ పేయర్. ట్యాక్స్ కడుతుంది వెహికల్స్ నడుపుకోవడానికి, నడవడానికి మంచి రోడ్లు ఉండడానికి, రోడ్లు పరిశుభ్రంగా ఉంచడానికి అయ్యే ఖర్చులకి. ఇలా కళ్ళు నెత్తికెక్కి అపరిశుభ్రం చేయడానికి కాదు. మర్యాదగా క్లీన్ చేయండి. మీరెన్ని రూల్స్ మాట్లాడినా నా దగ్గర కుదరవు. ఏంటి మిస్టర్, చేసిందే తప్పు, ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒక పక్క శుభ్రంగా ఉండాలని కలెక్టర్ గారు ఇంత కష్టపడుతుంటే ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇలా బిహేవ్ చేస్తున్నారు. చదువుకున్న వారిలా ఉన్నావు కదా, సెన్స్ లేదా? ఏయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? జాగ్రత్త. గవర్నమెంట్ అధికారిని బెదిరిస్తున్నారే. మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీలాంటి వాళ్ళని చూసే జనాలు చెడిపోతున్నారు. అతను చేశాడు, మనం ఎందుకు చేయకూడదనే కదా ఇలా తయారు చేస్తున్నారు. పబ్లిక్ లో సిగరెట్ తాగుతూ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ప్రజల ఆరోగ్యాల్ని పాడు చేస్తున్నారు. ఈ పిల్లలకున్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదే. వీళ్ళు మిమ్మల్ని చూసి పాడైపోతారు. ఆ ఛాన్స్ కూడా ఉంది. ఈ చైన్ లింక్ ఇక్కడే తెగాలి. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మర్యాదగా క్లీన్ చేయండి. చెయ్యను. చెయ్యవా? నీ మెడలు వంచి చేయిస్తా. ఆగండి. చట్టం అక్కడ దాకా ఎందుకులేండి సార్, మొదటిదే చేసేస్తాను. అంటే అదే క్లియర్ గా చెప్పండి. క్లీన్ చేస్తాను. క్లియర్ గా చెప్పమంటున్నారు. ఎందుకు క్లీన్ చేస్తారో క్లియర్ గా చెప్పండి. నేను రోడ్డు మీద ఉమ్మేసినందుకు క్షమాపణ చెప్తూ క్లీన్ చేస్తాను. చూసారా పిల్లలు, సమాజం పట్ల బాధ్యత లేని వ్యక్తి శిక్షకి భయపడి పరివర్తన చెందాడు. సో ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. పరిశుభ్రంగా మన రోడ్లని మనమే ఉంచుకోవాలి, లేదంటే శిక్షలు పడతాయి. అర్థమైంది కదా? yes మేడం. చూస్తారే, చెప్పారుగా, మొదలు పెట్టండి. ప్రాక్టికల్ గా కూడా చూస్తారు. సార్, ఇక మీరు వెళ్ళొచ్చు. మేడం, నెక్స్ట్ మొక్కలు నాటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? సరే. అక్షర, నేను వస్తాను. పదండి. చింతలో అవమానిస్తా, వదల. దుర్గా, ఆయన
దగ్గరికి ఏమైనా వచ్చారా? నీకు ఫోన్ చేయలేదా? లేదు వదినా. ఏంటక్షరా, దుర్గ కూడా తెలియదంటున్నారు అత్తయ్య గారు. ఆ భూపతి ఎలాంటి వాడో తెలిసి వాడి మాటల్ని పట్టించుకుని వీడు వెళ్లటమేంటి? సాయంత్రం అయిపోతుంది. బాబెక్కడికి వెళ్లారో జాడే తెలియడం లేదు. ఫోన్ కూడా పనిచేయటం లేదంటున్నా. తెలిసిన వాళ్ళందరికీ చేస్తున్నా తెలీదనే చెప్తుంటే భయంగా ఉందమ్మా. తమ్ముడంత పిరికివాడు కాదత్తయ్యా, వాడికేం కాదు. ఏడవకు అక్షరా, ఏం కాదు. ఏం కాదు అన్న ధైర్యం సమయం గడుస్తున్న కొద్దీ సన్నగిలుతుందో దిన. భయం ఆవహిస్తోంది. ఎక్కడున్నారండి? ఎక్కడికి వెళ్ళావు అరవిందా? నీకేమైందోనని ఎంతగా కంగారు పడుతున్నావో తెలుసా? గుండె నిబ్బరంగా ఉండే అక్షర కూడా నీకోసం తల్లడిల్లిపోతోందిరా. ఏంటండి? మన కోసం ఇల్లు చూశాను అక్షర. ప్రస్తుతం నా స్తోమతకి తగ్గట్టే ఉంటుంది. ఏమండి, మీరా మాటల్ని సీరియస్ గా తీసుకోవద్దు ప్లీజ్. నీ దగ్గర ఉండడాన్ని నేను చులకనైపోతానని భావించట్లేదు అక్షర. నువ్వు చేసిన ఛాలెంజ్ ఈ కారణంగా నీరుగారిపోకూడదనే, ఆ భూపతికి ఆ అవకాశం కూడా ఇవ్వకూడదనే, గెలవాలనే. నా సంపాదనతోనే మీ అందరి బాగోగులు చూస్తాను. నాతో వస్తావా అక్షర? మీరెక్కడుంటే నేను అక్కడే కదండి. ఇప్పుడు నువ్వు కలెక్టర్వి. అంతకన్నా ముందు మీ భార్యని. నీ హోదాకి ఆ ఇల్లు తగినది కాదు. ఉండగలవా? మీ భార్య హోదాని ఎప్పుడైనా చూసిందా అండి? నేనొచ్చింది అక్కడి నుంచే కదండి. మూలాలను మర్చిపోను. ఈ ఆడంబరాలు కాదండి నాకు ముఖ్యం. మీరు తోడుగా ఉండడం నాకు ముఖ్యం. మీతోనే ఈ జీవితాన్ని ముగించడమే నాకు ముఖ్యం. అక్షర, అవునండి. ఎక్కడ ఎలా ఉన్నాను అని కాదండి. మీ అక్షర కష్టాల్ని చూడదండి. నా రాముడితో ఉన్నానా అదే చూస్తుంది. నాకదే వెలకట్టలేని సంతోషం. రాముడు వెంటే సీత.
హలో. నమస్తే సార్, మేము గాంధీనగర్ నుంచి ఫోన్ చేస్తున్నాం. కరెంట్ ఎప్పుడు వస్తుందనా? అవును సార్. వస్తది. అదే సార్, ఎప్పుడు? వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తుంది సార్? ఏంటమ్మా నీ గోలా? సార్, రాత్రి నుంచి కరెంట్ లేదు, ఇంట్లో చిన్న పాప ఉంది. ఉంటే జనరేటర్ పెట్టించుకోమా. ఎవరొద్దన్నారు? సార్, అందరికి అంత స్తోమత ఉంటుందా? ప్లీజ్ సార్, త్వరగా రండి. ఇది ఇలా మాట్లాడాలి. వస్తున్నా. ఏ ఇల్లు? గోపాలరావు గారి ఇల్లు. సరే వస్తున్నా. వస్తున్నాడు. ఏంటయ్యా, ఎవరు ఫోన్ చేసింది? నేనే సార్. కాకపోతే మాకే కాదండి, ఈ వీధంతా కరెంట్ లేదంట. ఉండదు. ఇదేమన్నా వీళ్ళ కొత్త? ఎందుకుండదు? వచ్చే వర్షాన్ని అడగండి, లేకపోతే వీచే గాలిని అడగండి. మరి మీ పని ఏంటి సార్? ఏమో, కొత్తగా వచ్చావా? ఎక్కువ మాట్లాడుతున్నావు. వారెవరో మీకు తెలియదు. ఒక్క లైన్ ఇచ్చి రావడానికి ఎంతసేపు రా? ఇంకా డబ్బులు రాలేదా? అవును సార్, ఇక్కడ ఒక ఆవిడ ఎక్కువ మాట్లాడుతుంది. మన మీదే యాక్షన్ తీసుకుంటారంట. మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఓ తెగ రెచ్చిపోతున్నారు. ఓ అవునా? పక్కనే ఉన్నాను, వస్తున్నాను. మీరెవరో గాని మీ టైం బాలేదమ్మా. వస్తున్నారు. ఎవరి టైం బాగోలేదో వచ్చాక తెలుస్తుంది. అబ్బా, ఎవరూ తగ్గట్లేదుగా. ఉండండి ఉండండి, ఇక మీకంతా చీకటే. కరెంట్ అనేదే ఇవ్వం. అదిగో వచ్చారు. ఇప్పుడుంటూ చూడండి. రండి సార్. ఎవర్రా? ఇదిగోండి ఎవడే. ఏదో పెద్ద ఆఫీసర్ అన్నట్టు మాట్లాడుతుంది. యాక్షన్ తీసుకుంటుందంట. మీరేం చేయంటో చూపించండి సార్. కలెక్టర్ గారు? కలెక్టర్ గారా? ఓ, నేను మీకు తెలుసా? మీరేంటి మేడం ఇక్కడ? ఏ ఇక్కడ ఉండను అనుకున్నారా? దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మీరు ఈ ఏరియాని పంచుకున్నారా? అదేం లేదు మేడం. డబ్బులు ఇస్తేనే కరెంట్ వస్తుందని సార్ చెప్తున్నారు కదా. సారీ మేడం. షట్ అప్. కంప్లైంట్ ఇస్తే తీసుకోరా? లంచం ఇవ్వను అన్నానని మీకు వీలున్నప్పుడు ఇస్తారా? సాయంత్రమో రేపో ఎప్పుడోనా? సామాన్యులంటే మీకంత లోకుగా ఉందా? వీళ్ళసలు మీకు మనుషుల్లో కూడా కనిపించట్లేదా? వాళ్ళు కట్టే ట్యాక్స్ డబ్బులే మనం నెల నెల జీతాలు తీసుకుంటున్నాం. అది కూడా మీకు సరిపోవట్లేదే. వాళ్ళ నుంచి ఇంకా దోచుకోవాలనిపిస్తుందా? మిమ్మల్ని అసలు ఏం చెయ్యాలి? వాళ్ళకి సేవ చేయాల్సింది పోయి ఇంకెప్పుడు జరగదు మేడం. నెలకి సగం రోజులు జరుగుతూనే ఉంది. ఆ జరిగిన దానికి శిక్షను అనుభవించద్దు. మేడం. శ్వేత, గాంధీనగర్ సబ్ స్టేషన్ లో వర్క్ చేసే లైన్ మ్యాన్ వీరయ్య, ఆయన పై ఆఫీసర్ సుబ్బారావు గారికి సస్పెన్షన్ ఆర్డర్ రెడీ చేసి వాళ్ళ సెల్ ఫోన్ కి నోటిఫికేషన్ పంపండి. నెంబర్ తీసుకునివ్వనా? నో ప్రాబ్లం మేడం, లిస్ట్ వచ్చేస్తుంది, పంపించేస్తాను మేడం. గుడ్. అలాగే ఇక్కడ పవర్ ప్రాబ్లం ఉంది, 10 నిమిషాల్లో రావాలి. ఓకే మేడం. మేడం, తప్పైపోయింది మేడం. ఈ ఒక్కసారికి క్షమించేయండి మేడం. మేడం, తప్పైపోయింది మేడం. ఈ ఒక్కసారికి క్షమించండి మేడం. ఉపేక్షించేదే లేదు. నవ్వుతావేంటో? లావయ్యానా? కొంచెం టైట్ అయింది. మీరు లావు కాలేదు మహాప్రభు, టీషర్ట్ ని రివర్స్ లో వేసుకున్నారు. అవునా? అవును. ఇప్పుడు ఎవరు చూస్తారులేండి. కరెక్టే.
నీ మొహంలో ఈ నవ్వు చూసి ఎన్ని కోడలు పని, కలెక్టర్ పని, అది కూడా ఈ ఇంట్లో. కష్టపడుతున్నావు అనేదానికన్నా నేనే కష్టపెడుతున్నాను అనడం కరెక్ట్. ఏంటండి ఎన్నిసార్లు చెప్పినా అదే అంటారు? అదేగా అక్షర జరుగుతుంది. నేను ఇబ్బంది పెడుతున్నాను, అదే నిజం. ఏం కాదు, ముందు మీరు ఆ భావనలో నుంచి బయటికి రండి. బాధ ఎందుకండి? ఏ బాధ్యకైనా భర్త దగ్గరుంటే చాలండి, ఏదీ బాధ అనిపించదు. మా బలమే మీరండి. మీరు తోడున్నారన్న ధైర్యం దేన్నైనా సాధించొచ్చు అన్న ధీమానిస్తుంది. మా కాన్ఫిడెన్స్ మీరు. ఇదే చెప్తున్నాను, ఇంకెప్పుడు అలా చెప్పకండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీ నమ్మకాన్ని గెలిపిస్తాను అక్షర, గెలిపిస్తాను. నిజంగా శివపార్వతుల తర్వాత అంత సఖ్యత కలిగి కలిసిమెలిసి ఉండే జంటని మిమ్మల్ని చూస్తున్నాను. వేసుకున్నా. నాన్న లేరా? కేస్ పని మీద ఊరెళ్ళారమ్మా, ఇంకా రాలేదు. నానమ్మని దగ్గరికి తీసుకెళ్ళమంటున్నా తీసుకెళ్ళట్లేదు. నువ్వు రామ్మా, నిన్ను చూడాలనిపిస్తుందమ్మా. ఏడవకురా. నానమ్మ వస్తుంది, నువ్వు త్వరగా రామ్మా, సరేనా? ఖుషి, లే ఈ పాలు తాగు. ఇదిగో టాబ్లెట్ వేసుకున్నావుగా, తగ్గిపోద్దులేమ్మా, పడుకో. బాబా డబ్బులన్నీ దీని పాలకి ఖర్చు అయిపోతున్నాయి. తాగా. కన్న కూతుర్ని కూడా చూసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. ఈ కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదు. గుర్తుంది కదా, అదే ఫాలో అయిపోండి. ఆ భూపతి వాళ్ళకి బుద్ధి రావాలి. మళ్ళీ చేస్తాను. ఎవరు కావాలి మేడం? పని కావాలి సార్. ఏం పని? ఇంటి పని. మీ ఇంట్లో కావాలని తెలిసింది. ఓసిని అమ్మతోడు పని మనిషివా? అస్సలు అనుకోలేదు. అంతే. ఏంటంతే? నేనెంత నీటిగా ఉంటానో నా పని అంతే నీటిగా ఉంటుంది అంటున్నాను.
అబ్బో, ఎక్కడో చూసినట్టుందే. రామారావా? చిన్నక్క పంపించుంటుందా? ఓకే. ఏమండి వద్దా? పెట్టుకుందామే. అసలే పనోళ్ళు దొరకట్లేదు, మళ్ళీ నువ్వే ఇబ్బంది పడతావే. కరెక్టేనయ్యో. సరే గాని నీ పేరేంటి? పరిమళ. ఆ గొంతేంటి తేడాగా ఉంది? మొన్న 3 రోజులు కచేరీ అమ్మగారు. ఒకటే పాడుడు, గొంతు కాస్త బొంగురు పోయిందంతే. ఓ, కచేరీలు కూడా ఇస్తావా? ఎవరికి పడితే వాళ్ళకి కాదండి, అభిమానులు అభిమానంగా పిలిస్తేనే. సర్లే గాని పరిమళ, ఏంటి పనంతా చెయ్యాలి. అది చేయను ఇది చేయను అని మాత్రం చెప్పకూడదు. మొత్తం చేస్తా, చూస్తారుగా. ఇంతకీ వంట చేయడం వచ్చా? తింటే ఉంటే మీకే తెలుస్తుంది. ఏంటి? తిన్నాక ఆ రుచికి స్పృహలో లేనంత మైమర్చిపోతారయ్య గారు. ఓ, అందుకే ఉంటే అన్నా అంత బాగా చేస్తాను. అంత చేయి తిరిగిన వంటదానివా? మీ అమ్మ తోడు కాఫీ పెట్టవే, టేస్ట్ చేస్తాను. కాఫీయా? రాదా? కాఫీ బాలేదో పనే లేదు. ఇక్కడుంటే రాదు కదా అమ్మగారు. ఒంటిలేటో చెప్తే చేస్తా. అమ్మగారు మీరు చూపించరాదు? రండి. అప్పు, ఇక మీకు టెన్షన్ లేదు. నేను వచ్చేసాను కదా, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. క్యారెక్టర్తో ఒక్కొక్కళ్ళని కోసుకుంటూ వెళ్ళిపోతా. మమ్మీ ఎవరు? పెద్దమ్మ చెప్పారు కదా, మన సేఫ్టీ కోసం పంపింది. ఓ, పెద్దమ్మ పర్సనా? లేడీ కారా? కాదు బేబీ. హై, సూపర్, భలే యాక్ట్ చేస్తున్నారు. నేను చిన్నకి చెప్తాను. అప్పు, రామారావు వచ్చాడా? పరిమళగా వచ్చాడు. ఫిక్స్ కూడా అయిపోయాడు చిన్నక్క. ఇక వాళ్ళు నిన్నేం చేయలేరప్పు. రామారావు నీకు అండగా ఉంటాడు. ధైర్యం వచ్చింది చిన్నక్క. థ్యాంక్స్. బాయ్ చిన్నక్క. సరే అప్పు, ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది. నేను వెళ్ళి ఏదో పని చేసుకుంటూనే ఉంటా. వంట కూడా కాఫీలాగా చేయవా ప్లీజ్? సరే, చెప్పాలా రామారావు? ఓకే. నమస్తే. అల్లుడు కోటకి షిఫ్ట్ చేశాడని వినొచ్చాను. పెద్ద కోటే. నీకసలు సిగ్గనేదే లేదా? తిట్టించుకోవడానికే వస్తావా? రాఖీ పూటని తమ్ముడిని అలా తిట్టకక్కాయ. నేనొచ్చింది నీ చేత రాఖీ కట్టించుకోవడానికి. నీకెలా కడతాననుకున్నావురా? అదేంటక్కాయ్, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కట్టేదాను కదా. అది నీ నీచపు బుద్ధి తెలియనప్పుడు. ఇది పవిత్రమైన అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు జరుపుకునే పండుగ. నీలా అక్కను మోసం చేసి జరుపుకునేది కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళావు పో. అలా మాట్లాడతావేంటక్కాయ్? నువ్వున్న కష్టాలకి ఉన్న పేదరికానికి నీకీ ముష్టి బతుకు ఉండకూడదని రాఖీ కడితే 1 ఎకరం రాసిద్దామని వచ్చాను. నీ ప్రవర్తనతో నీ చేతులారా నువ్వే పాడు చేసుకున్నావక్కాయ్. రే, నీ ముష్టి ఎవరికి కావాలరా? నీకది నేనే పడేసింది. నిన్ను చూస్తుంటేనే కొంపరంగా ఉంది. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. 5 కోట్ల ప్రాపర్టీ, హ్యాపీగా ఉంటారనుకున్నా, వద్దంటున్నావు. డుక్కు డుక్కుమని ఆటో నడిపి సంపాదించగలడా నీ కొడుకు? అసలు ఆ ఫిగర్ అసలు చూడగలడా? మా వారి సామర్థ్యాన్ని మీరెలా అంచనా వేయగలరు? కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు దేనైనా సాధిస్తారు.
మీలా మోసాన్ని నమ్ముకున్న వాళ్లే చివరికి అదోగతవుతారు. ఇదేం బాలేదమ్మాయి. ప్రేమగా వస్తే ఇన్ని మాటలంటారా? నిజంగా ప్రేముండి వచ్చిన వారే అయితే ఆ ప్రేమనే చూపిస్తారు. మిస్టర్ భూపతి, అడుగు పెట్టిన దగ్గర నుండి కించపరచాలని చూడరు, తక్కువ చేసి మాట్లాడరు. ప్రేమున్న చోట హీనం కనబడదు. మీరూహించుకుంటున్నది జరగదు. నా భర్తకి ఛాలెంజ్ చేశావు కదా, చూపిస్తారు. చూడ్డానికి సిద్ధంగా ఉండండి. ఏం లేదు అల్లుడు, ఇల్లు చూద్దామని వచ్చాను. వస్తా. రావడానికి కసరే ఉంది. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ముందు బెంచ్ సర్కిల్కి వెళ్ళాలి. అక్కడ చిన్న పని ఉంది, అది చూసుకుని సీతానగరం వెళ్ళాలి. అక్కడి నుంచి పంజాబ్ సెంటర్కి వెళ్ళి అక్కడ పని చూసుకుని తర్వాత మళ్ళీ ఇక్కడికే రావాలి. ఓ, పెద్ద బేరమే. చెప్పండి, ఏం తీసుకుంటారు? ఇన్ని చోట్లకి అంటున్నారు కదా సార్, ఎక్కువ అడగనులేండి. రండి కూర్చోండి. ఆహా, అలా కాదు, ఎంతని తెలిస్తే బాగుంటుంది కదా. ఒక 600 ఇవ్వండి సార్. కొంచెం తగ్గించరాదు? సరే, కొంచెం తగ్గించే ఇవ్వండి సార్. అదే ఎంత, అది కూడా నువ్వే చెప్తే బాగుంటుంది. ఓకే, 50 తగ్గించి ఇవ్వండి. అంటే 550? అవును సార్. అన్ని చోట్లకి వెళ్ళి అంత వెయిటింగ్ ఉండి తక్కువ డబ్బులే తీసుకుంటున్నావే. పర్లేదులేండి, రండి. సార్ సార్ నమస్తే. చెప్పండి. పర్యావరణాన్ని కాపాడడానికి కాలుష్యాన్ని తగ్గించాలని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పోరాడుతుంటే ఆ వచ్చే ఆటో వాడు ఇవేం పట్టించుకోవట్లేదు సార్. 10 బొగ్గు రైళ్లు వస్తే ఎంత పొగొస్తుందో అంత పొగొచ్చే ఆటో నేసుకొని వస్తున్నాడు. సీజ్ చేసి పారేయండి సార్. ఎంతమందిని చూసింటాను సార్, నిజం చెప్తున్నాను సార్. చెప్పావులే, ఒక చెత్త ఆటో కొనేసి ప్రజల ప్రాణాల మీదకి తీస్తున్నావు, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నావు. అయ్యో సార్, అది చాలా మంచి కండిషన్ లో ఉన్న ఆటో సార్. ఈ ప్రాబ్లం అసలు లేదు. కొన్నాక ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ మాటలు నేను నమ్మను గాని ముందు ఫైన్ కట్టు. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. అది ఏం లేదు సార్. సార్. రాజా, బండ్లో పేపర్లు ఉన్నాయేమో చూడు. ఉన్నాయి సార్, ఒరిజినల్సే ఉన్నట్టున్నాయి సార్. అవునా? మెల్లిగా తీసుకొచ్చేసి, ఏం తెలియనట్టు. అలాగే సార్. ఫైనేస్ వదిలేస్తాడన్న డౌట్ లో పేపర్ లేకుండా చేద్దాం అనుకుంటే ఒరిజినల్స్ పెట్టుకున్నావా? నాకు అలా కలిసి వస్తుంది. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్.
ఫైన్ కట్టమని చెప్పా కూడా నా ఆటో మంచిది బంగారం అంటావేంటి? సరే సార్, కడతాను. ఓకే, అసలు ఆ బండికి పేపర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్, పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా ఉంది. దానికి పొల్యూషన్ సర్టిఫికేట్ ఎవడిచ్చాడు? సార్, నా ఆటోకి ఆ ప్రాబ్లమే లేదు సార్. డీజిల్ తోనే నడుపుతున్నాను. ఆయిల్లో ఏమైనా కల్తీ కలిసి ఉంటుంది. ఇక అలా జరగకుండా నేను జాగ్రత్త పడతాను. సరే, ముందు పేపర్లు చూపించు. పదండి సార్. పద. పిచ్చోడా, ఏమయ్యా, లేట్ అవుతుంది. వెళ్దాం సార్. ఉన్నాయని చెప్పి మొత్తం వెతుకుతున్నావేంటి? ఎక్కడ పెట్టావో కూడా తెలీదా? ఇక్కడే పెట్టాను సార్, కనిపించట్లేదు. ఇప్పుడు నీ కథ మొత్తం అర్థమైంది. పేపర్లు లేని బండేసుకొని వచ్చి కిరోసిన్ పోసుకొని తోలేస్తున్నావు. సార్, ఎక్కడ దొంగిలించావు? సార్, ఫైనాన్స్ లో కొన్నాను సార్. ఆహా, అయితే వాళ్ళకి ఫోన్ చేసి ఆర్సీ ఫోటో పెట్ట. ఒరిజినల్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయిగా. లేదు తీసుకుంటానంటే తీసుకో, ఓడిపోయానని ఒప్పుకొని. అర్థమవుతుంది, ఏమీ చెప్పలేని సిచ్యువేషన్. ఓ పని చేస్తావేంటి? నేను ఒక జాబ్ ఇస్తాను, చేస్తావా? వెళ్తావా? అబ్బా చెప్పని వల్లుడు, నీళ్ళన్నా గడవాలి కదా. నా ఇంటికి సెక్యూరిటీ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. వేరే వాళ్ళెందుకు, నీకే అది ఇస్తాను. ఒక 10,000 అనుకుంటున్నాను. నువ్వు కాబట్టి మరో 5,000 వేసి ఇస్తాను. భూపతి, భూపతి, భూపతి. కోప్పడకల్లుడు, పెద్ద పనే ఉండదు. నేను కారులో వస్తూ వెళ్తూ ఉంటే నువ్వు గేటు తీస్తూ వేస్తూ ఉండాలి, అంతే. రేయ్, నీ అహంకారం ఇక్కడ చూపించకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. చింత చచ్చినా పులుపు చావలా. ఇలా అయితే కష్టమక్కాయి. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నువ్వు నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. నా కాళ్ళు పట్టుకోవాల్సిందే. రేయ్, ఎవరా నీ కాళ్ళు పట్టుకునేది? ఇంకొక మాట మాట్లాడావంటే ప్రాణాలతో ఉండవు, పో. అబ్బో, ఆఖరికి నువ్వు కూడా కోపడుతున్నావుగా. సరే, సహృదయంతో జాబ్ ఇస్తా అన్నా, వద్దు అంటున్నారు. అక్కాయ్, ఇచ్చిన అవకాశాన్ని కాలదనుకోకండి. చెప్పాగా, తర్వాత మళ్ళీ మీరు నా కాళ్ల దగ్గరికి రావాల్సిందే అని. వస్తాను. అమ్మా,